హాయ్ ఫ్రెండ్స్, మనం అదే ప్రజెంట్ అయితే జవహర్లాల్ నెహ్రూ జూ పార్క్ హైదరాబాద్కి అయితే వచ్చినాము. లోపల టికెట్ కౌంటర్ ఇది. స్కాన్ చేసి తీసుకొచ్చా. ఓకే, స్కాన్ చేసి తీసుకున్నాము. బ్యాగ్ ఎడబెట్టాలో తెలీదు, చూద్దాం ఎవరు పెట్టాలో లేదో. ఇది ఫ్రెండ్స్ జూ పార్క్ ఎంట్రన్స్. ముందర ఉందంటే ఫోటో తీసినా మీకు ఫస్ట్లో అటాచ్ చేస్తా. ఇది ప్రజెంట్ ఇక్కడ టికెట్ కౌంటర్. ఈయన లోపల ఫోన్పే ఆమె ఎవరో ఉంది, వేసుకుంటుంది. పోయినా అడిగినా ఇరుగా పక్కన దింగండి. దాని నాకు వద్దులే ఉండే బాగుంది అమ్మాయి మన టికెట్ ఇస్తున్నాను 100 రూపాయలు. సర్లే క్యాష్ ఇస్తే ఫోన్పే ఉంది అంట, పక్కన దింగండి. అమ్మ నాకు వద్దలేమండి. సర్లే పదాం పండి. ఇంకా ఎట్లా నాకు తెలియదు. బ్యాగ్ ఎక్కువ బ్యాగ్ ఎంట్రీ లేదు, ఈడ పెట్టేయాలి. ఎంత దంగదారు డబ్బులు ఇప్పుడు నాకు తెలియదు. ఏం చెప్దాం. ఇంకా 20 రూపాయలు తీసుకున్నాడు. బ్యాగ్ కౌంటర్ లోపల బ్యాగ్ పెట్టేసి చల్లగా పోవడమే ఇంకా లోపలికి. ఏం తీసుకోవాలా నేను. అదే లోపల చెకింగ్ బాగా జరుగుతుంది. పాన్ మీద గుట్కా తంబాకు ఏమి అదో లేదు. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ పిల్లలందరినీ వేసి దిగినారు వాళ్ళు. వెనకాల మళ్ళీ దబ్బేస్తారు. స్టార్టింగ్ ఇది జూ పార్కు. ఓకే దెన్ లెట్స్ గో టు విజిట్ జూ పార్క్. ఛార్జింగ్ 88 ఉంది. చూద్దాం. ఇక్కడ ఒక్కటి దిగేసిపోదాం. ఇక్కడ మ్యాప్ ఉంది, డీటెయిల్గా చూసుకొని మ్యాప్. ఆ పక్క ఏమేమో ఉన్నాయి. ఏమైంది పక్షుల విలాసం. ఈ మ్యాప్ ఒక ఫోటో తీసుకుంటాం. దగ్గర ఒక 200 మీటర్స్ నడుచుకొని వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాండే. పక్కన పెట్టిన అంత దూరం పెట్టేసినారు. మైసూరు పక్కన ఎంత బాగుంటుంది జూ పార్కు. హంసలు ఉన్నాయి ముందర. చాలా దూరం పెట్టినాడు. ఎంట్రన్స్ నుంచి లోపల అనిమల్స్ చాలా దూరం ఉంది. నడుచుకుంటూ వచ్చేసరికి దూరిపోతుంది. హంసలు పెట్టినారు. హంసలు ఇక్కడ ఏం పెట్టినాడు కంటే జనాలు ఎక్కువ ఉండాలని. ఇంట్రెస్టింగ్. మీరు కాటండి. ఏడుంది ఊరిని కనిపిస్తుంది. ఊరిని కోతులు కోసం ఎదురు కోతులు మాదిరి ఉన్నాము. ఇక్కడ కోతులు ఉండేవన్నీ కోతులు. ఊరిని మా హార్ట్ సిల్స్ దండిగా ఉండారు. ఇవి హార్ట్ సిల్స్ పోతే ఏం మా ఊర్లో కూడా ఉన్నారు. స్వామి ఇద్దరు చచ్చిందో బతికిందారు. అది తాబేలు. అది ఏం బాగలేదు. స్టార్టింగ్లో ఇంప్రెషనే బాగలేదు. లయన్స్ పెడితే బాగుంటుంది ఇంప్రెషన్. ఫోటోలు తీసే ఎవరు లేరు కూడా. అది మ్యాటర్. ఎన్క్లోజర్స్ ఏమో పెద్ద పెట్టినారు. బట్ మంచివి పెట్టిండ్రు అనిమల్స్. ఇక్కడ సరిగ్గానే లేవు, అనిమల్స్ లేవు. ఎంతంత ఎన్క్లోజర్లలో ఎలుగుబంటి పెట్టచ్చు. కోతులు కొండముచ్చులు పెట్టి వచ్చినారు. పెద్ద ఎన్క్లోజర్లు ఉన్నాయి. మంచి అనిమల్స్ లేవు అంతే. దిగడం ఉంది. కోతులు అవ్వనమ్మా, కోతులు గారా. అది ప్రజెంట్గా ఏమన్నా పెట్టినారో మారుస్తారమ్మా. కామెడీ ఏమంటే ఎన్క్లోజర్లో నార్మల్ కోతులు పెట్టినారు. ఇంత ఎన్క్లోజర్ చేసినారు. నార్మల్ కోతులు, గల్లీలో తిరిగే కోతులు అన్నీ పెట్టినారు. ఇక్కడ డబ్బులు దిగుతాను 100 రూపాయలు. నచ్చినా నాకు. ముందర ఉన్నాయంట లయన్స్. ఆడంతా వేస్ట్ అయింది నాకు తెలిసి. ఇవంతా వేస్ట్. ఏం దాంట్లో కోతి పెట్టినాడు. యాడ్ ఏముండవు, ఏం అర్థం కాల. హిందూస్కూల్ చేస్తున్నాడు ఆడ. ముందర ఉన్నాయని చెప్పినాడు సింహాలు. చూద్దాం. అట్లా నడుచుకుంటా వస్తా ఫ్రెండ్స్. చక్కగా వస్తే ఇట్లా రైల్వే ఇది ఉంది, లైను టాయ్ ట్రైన్ది. ఈడైతే మంచి టైగర్స్ అంటే క్యాట్, పెద్ద క్యాట్స్. చిన్న పిల్లుల్లో కొంచెం పెద్ద పిల్లులు బాగున్నాయి రెండు. రిజర్వ్ ఫర్ క్యాట్ ఏదో పెట్టినారు వాళ్ళు, అడాప్ట్ చేసుకున్న వాళ్ళు. అవి ఆడ దొరుకుతాయి. చూడండి కనిపిస్తున్నాయి. ఒకటి మోది ఒకటి ఆడదాం. పిల్లలు చేస్తాయి. వైల్డ్ క్యాట్స్ అవి. ముందర ఉన్నాయి. మామూలు బావుడు పిల్లలు, అంత పెద్ద పిల్లలు. ఇక్కడ ఒక పిల్లి ఉంది. బెంగాల్ టైగర్. అద్దు బెంగాల్ టైగర్.
బి నెగిటివ్, బి పాజిటివ్. ఇంకోటి ఆడుకోపోయింది, 2 ఉన్నాయి పిల్లవి. ఈ వైట్ టైగర్ అడాప్టెడ్ బై క్లింకర్ అంట ఫ్రెండ్స్. రామ్ చరణ్ డాటర్ రాయల్ బెంగాల్ టైగర్ అడాప్టెడ్ బై జనాస్ బై స్కూల్ అంట. వైట్ టైగర్ వచ్చి క్లింకర్ అంట, కొనిదల. అదే రామ్ చరణ్ కూతురు, రామ్ చరణ్ కూతురు. 3 ఉన్నాయి మేడం. పక్కనే ఆడ వైట్ బెంగాల్ ఉంది, ఇక్కడ ప్యాంతర్ ఉందంట, చూద్దామా అది. ఏడుందిరా నాకే గండిలా ఇంకా రాలా. వద్దు వద్దు. సడన్గా పెట్టినాడు లెపార్డ్ అది. ఈ పైన ట్యాప్లో తీయాలి. ఇక్కడ ఒక టైగర్ ఉంది వైట్ బెంగాల్ టైగర్, పెద్దది ఇది. ఆ పిల్లలు కొంచెం పెద్దది తిరుగుతాను. దీంట్లో గేట్లు తెరిచిన వెళ్ళాం, గేట్లు తెరిస్తే బాగుండదు. కనిపిస్తుంది దాడు తిరుగుతాను చూడండి, కనిపిస్తుంది. వస్తుంది ఆడికిడికి తిరుగుతుంది ఇది, వస్తుంది. రాయల్ బెంగాల్ టైగర్ ఆడుంది. నక్కలు, గుంట నక్కలు, మనలో తిరిగే గుంట నక్కలు. 10:30కి ట్రైన్ ఓపెన్ అవుతుంది, వీలైతే ఈ ట్రైన్ కవర్ చేస్తా. అప్పుడు ఓవరాల్ వ్యూ మళ్ళీ ఒకసారి చూపించచ్చు. నైస్, ఇక్కడ కూర్చొని గుంట నక్క. ఇవంతా ఒక లెక్క, నేను మైసూర్లో తీసిన ఒక లెక్క, అన్నీ డిలీట్ చేసిన నేను, ఏం చేయలేను. ఇట్లా చక్క వచ్చి నడుచుకుంటూ వస్తే రైట్ ఒకటి ఉంది, లెఫ్ట్ ఒకటి ఉంది. చక్క చూస్తే కొంచెం ఇది బాగుంది, పెద్దది ఉంది ఎన్క్లోజరు. ఇక్కడేమో నాకు తెలియదు కానీ ఈడైతే ఇది పెద్ద ఎన్క్లోజర్లో ఏమో కోళ్ళు, ఆస్ట్రిచ్ కోళ్ళు, అదే కోళ్ళు జింకలు అనేవి పెట్టినారు. ఇక్కడ జింకలు ఉన్నాయి, ఈడ కూడా అంతా ఉన్నాయి. మొత్తం అడవి ఇలాగా వదిలేసారు. ఇది ఎట్లుంది, ఏదో గుంట నక్క ఉంది, జాకెట్ అంట ఏదో అట్లా
కాళ్ళు షూలు కొట్టాను, షూలు కొట్టుకున్నాడు అసలు. హిప్పో లయన్స్ అన్నీ ఇట్లున్నాయి. ఎలిఫెంట్ ఇట్లా పోవాలంట. హిప్పో, గుర్రం, ఖడ్గమృగం, నీటి గుర్రం కనిపిస్తుంది. అయినా లేదేడా చక్కగా నడుచుకుంటూ వస్తే సింహం ఉంది ఇక్కడ. ఆ రూట్లో వచ్చినామా, వీళ్ళు వచ్చినారు కానీ ఆడుంది సింహం అనుకోని దోలేస్తుంది. ఒకటి మగది, ఒకటి ఆడది. చూపిస్తా ఆడదో నడుచుకుంటూ పోతాను చూడు. మగది కూర్చోంది చూడండి, ఆడ కనిపిస్తుందా? జూమ్ చేస్తామండి. మంది ఐక్యూ కాబట్టి ఎంత మాత్రం ఉంది. అదే ఒక 100 సామ్సంగ్, అట్లీస్ట్ ఐఫోన్ అయితే కొంచెం క్వాలిటీ బాగుండు. సర్లేపోదాం ఇంకా. వీలైతే అవ్వకని చూపిస్తా. ఏముంది ఇక్కడ, ఏం లేవు. అరస్తాంది సింహం అరస్తాదిలే, ఆకలేస్తుంది. జాగువార్ ఏడుంది అబ్బాడ, ఇంకా ఇసిపెట్టింది లేదా? ఏడుంది ఉంది అది. ఈడుంది. బా ఎంత క్లోజప్లో ఉంది ఇది. ఎక్సలెంట్ ఉంది మామ. పక్కనే ఉంది చూడండి. అదో ఈడే ఉంది, ఎక్కువ దూరం ఏం లేదు. उसका जीना मैं गया ऊपर चढ़ के फिरना। अब एक भेड़ी देखवा, मतलब भेड़ी अरे रोबोट के कह रहे हैं, रियल फिर से बात को सौ बार को फिर फरता है। मिनट रुको, मैं वीडियो कॉल करता हूं, रुको. అదొకటి అనుకుంటే ఆడింకోటి ఉంది చూడండి. నేను చూడలేదాన్ని. పైన ఆడ కూర్చోంది, కింద ఒకటి ఉంది. ఒకటి ఆడితే ఒకటి మగది అనుకుంటాండ. ఆడిపైన చక్కగా పోతే ఏమోంది, హిప్పో ఏమో జాగ్వార్ అయిపోయింది. డీర్ సింగ్ లయన్ ఆవక్కుంది, సరికి రాలా అది ఈ పక్కకి. ప్యాంతర్ అంట. ఏముంది ఎడ్నింగ్ దాని డిఫరెన్స్? సేమ్ ఒకటేలాగా ఉంటాయా? జాగ్వార్ లేపర్డ్ డిఫరెన్స్ ఇవ్వండి చూడండి. ఈడుంది జాగ్వార్, అది ఇది లేపర్డా? ఇది ప్యాంతరా? ప్యాంతర్ జాగ్వార్, ప్యాంతర్ ప్యారడైస్ ఏదో వచ్చు, నాకేం అర్థమే కదా. స్మాల్ సైజ్, షార్ట్ టైల్, లాంగ్ టైల్, ఎక్స్పెక్ట్ నెంబర్. మచ్చల్లో డిఫరెన్స్ అంతే. చెట్లు ఏం బాగుంది అనుకుంటున్నారా? గబ్బు వాసన వస్తుంది. ఆడ నీటిలో కొనుక్కుంది, గబ్బు చేసి దిగింది. ముందర పోతే రైనా కనిపిస్తుంది ఆడ, ఒంటి కమ్ముది. అది చూద్దాం. ఇంకా ముందర అదే ఉండేది. హిప్పోపొటమస్ ఆడ కూడా నీళ్ళల్లోనే పనుకొని వచ్చినాయి, బయటికే రాలా. ఎండకు బయటకనే వస్తా అనుకుంటే రాలా. చూడండి నీళ్ళు, వాటర్, డ్రింకింగ్ వాటర్ కొంచెం తాగుదామా? రైనో, హిప్పో రైనో వేరు, రైనో వేరు. ఎవ్రీ ఫ్రైడే కీపర్ డాగ్స్ అండ్ ఫీడింగ్ సెషన్ ఎవ్రీ ఫ్రైడే. నిన్న జరిగింది అయితే, నిన్న వచ్చింటే బాగుండే. వస్తుంది ఖడ్గమృగం. ప్లాస్టిక్ తింటాను ఖడ్గమృగం. ఎవడు ఇచ్చినాడేమో, పాపం కన్ను పోయింది, దీనికి కన్ను లేదు. ఇది బాగానే ఉంది. 2 మగవే ఇవి. కవచంలాగా పైన అంతా ఉంది దానికి. అంటే పైన అంతా షెల్ అది థిక్గా ఉంది, కవచంలా ఉంది. అంటే ఒక ఏమంటారు ఏదో ఒకటి. ఇట్లా పోతా అంటే ఇక్కడ క్యాంటీన్ ఉండదు. ఇక్కడి నుంచి ఆడ వరకు అంతా క్యాంటీన్.
రైనో క్యాంటీన్. ఆస్ట్రిచ్ ఉంది ఆడ కనిపిస్తుందో, ఆస్ట్రిచ్ ఉంది. జరుగుతుంది పని. ఇట్లుంది. ఇట్లా పోతే ఇక్కడ బడ్స్ ఉంది, మన బడ్స్ది మనకి సంబంధించింది. ఎలిఫెంట్స్ ఏడున్నాయో ఏమో నేనైతే చూడలే. వైట్ స్వాన్స్ దీంట్లో ఏమంటారో మనకి గుర్తులేదు. అది ఆడ స్వాన్, ఇది దీంట్లోనే ఇవి వాతలే. ఎన్క్లోజర్. ఏనుగులాడు ఉన్నాయి చుట్టూ. అనిమల్స్ ఆడ జీబ్రాలు కనిపిస్తున్నాయి మీకు. ఆడ జీబ్రాలు, ఆ ఒక రైనోలు, జీర్సు, జింకలు అన్నీ ఉండే. అబ్బా తెల్ల జింక ఉంది ఆడ. అది జూమ్ చేసి చూపిస్తాను. నేను సమ్మ అడుగుతాను ఎడిటింగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను. కాకపోతే ఛార్జింగ్ తక్కువ ఉంది, 70 ఉంది. నేను పోయేసరికి అది పడిపోతుంది. 4500 mAh నా బ్యాటరీ. సెల్ అప్గ్రేడ్ చేయాలని చూస్తూ ఉండే, ఆలోచిస్తాను. ఈ మంత్ ఎండ్లో సెల్ అప్గ్రేడ్ చేద్దాం. సమ్మర్ డీ ఎంతలు ఉన్నాయి. ఎన్ని కిలోలు ఉంటాయి ఒకటి? నాకు తెలిసి 80 నుంచి 90 కిలోలు, 100 కిలోల పైన మటన్. అదే వెయిట్, లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి ఒక 100 నుంచి 200. రెండు తెల్ల జింకలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా? 2 ఉన్నాయి. దోడ ఒకటి ఉంది, దోడ ఒకటి ఉంది. జూమ్ చేస్తామండి. దోడ తెల్ల జింక, అదొకటి అల్బినో జింకలు. బర్డ్స్ నేను అల్బినో అంటాము, వైట్ కలర్స్ని. ఇదంతా గుర్తుపెట్టుకున్నప్ప, ఎవరైనా తినిపిస్తే అయిపోయాం. మళ్ళీ పట్టేస్తారు, ఏళ్ళు పట్టేస్తుంది, ఇంజూరీ వస్తుంది. జిరాఫీ పేరు వచ్చి ఆర్యవ్ జగల జగ్బుజ్ గుజి. ఏందో జిరాఫీనే లేదు, నాకు పేరు తెలియదు. బాగుంది, పక్కనే ఉంది. బ్లోన్ మకావ్, గోల్డ్ మకావ్, అమెజాను, సన్ కన్యూర్స్, ఒక కాక్టైల్స్, లారీ కిట్ అన్నీ ఉన్నాయి. ఇది రెడ్ మకావ్, ఇది బ్లోన్ గోల్డ్ మకావ్. ఈ జూలో ఉన్నాం హైదరాబాద్ జూ. ఎడతాను ఇంతవరకు ఏమో. ఇప్పుడు కొంచెము అది బల్లె ఉంది. అదే రాకముందే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కదరా. ట్రైన్ పోదాం అనుకుంటే స్టార్ట్ అయిపోయినట్లుందా. పిల్లలంతా రెడీగా ఉండారా? పిల్లలకంతా ఒక రౌండ్ వేసుకొస్తారేమో. వీళ్ళు ఎంతమంది ఉన్నాక మనకి ఆడ ఇప్పుడు పోయేది. టాయ్ ట్రైన్ 80 రూపాయలు పోతే పోయా. ఏంది ఎంతమంది ఉన్నారు లైను? ఎప్పుడు ఇట్లయితే మనం పోయేది? స్టార్ట్ అయిందబ్బా ట్రైను.
పిల్లలంతా ఉన్నారు పాపం, వాళ్ళు పోయేసరికి టైం సరిపోతుంది. థర్డ్ రేంజ్ అన్నారు పిల్లలంతా ఉన్నారు, పోయి వస్తారు లైన్గా. బస్సులు అన్నీ వచ్చేసినాయి, ఎగ్జిట్ అయిపోయినాను. ఈడ ఫోటో దిగిపోతే ఇంక వేస్ట్ నేను. ఇంత దూరం వచ్చి ఈడ ఫోటో ఒకటి దిగేసే పోదాం. ఓయమ్మ ఊరినాయన పొద్దున్నే జనాలే లేరు, బస్సులు వచ్చేసినాయి. ఇప్పుడు బస్సులు ఏంది జనాలు ఇట్లున్నారు. ఇప్పుడు టికెట్ అది నా లగేజ్ బ్యాగ్ తెచ్చుకోవాలన్నా కూడా నేను కొంటారు, ఎంతమంది ఉంటారు జనాలు, పోయి తెచ్చుకోవాలి.